మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక విశ్లేషణ. మార్చి 29, 2020 షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. గురుగారు దీని గురించి చాలా చెప్తున్నారు. దీనివల్ల ఏమైనా అపార్థాలు జరుగుతాయా లేదా ప్రళయం జరుగుతుందా అని అందరూ నా దగ్గర ప్రశ్నిస్తున్నారు. ప్రళయం జరుగుతుందా కాదో తెలియదు, కానీ మీరు ప్రళయంలో పడకండి. ఫస్ట్ మీరు అన్నీ చూసి రకరకాల ప్రశ్నలతో మీరు సతమతమవుతున్నారు. అలా అవ్వకండి, రిలాక్స్గా ఉండండి. ఏమవుతుందో దీన్ని చాలా క్షుణ్ణంగా విశ్లేషించి నేను మీ ముందుకు వచ్చాను. గతంలో 2019 డిసెంబర్ 25 షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయతాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2025 మార్చి 29 షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే ప్రళయం వస్తుంది అని అంటున్నారు. నమ్మకండి, అది అబద్ధం. ప్రళయం ఏం రాదు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమంటే జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకొని శరీరం అంతా వీక్నెస్ కదా, అలా కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ ప్రళయం అయితే రాదు. చాలామందికి ఒక అపోహ, HMPV వైరస్ విజృంభిస్తుందా? నో. ప్రభుత్వం చక్కటి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అలాంటి ఏ భయం పెట్టుకోకండి. అయితే ఈసారి కూడా గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు ఈ HMVP వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఈసారి ఏర్పడే షష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదు అని విశ్లేషకులు, గురువులు అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం లేదని జ్యోతిష్శాస్త్ర నిపుణులు మల్టిపుల్, ఒకరు కాదండి, అందరూ చెప్తున్నారు. 6 గ్రహాలు మీనరాశిలో సంచారం. గత ఏడాది అక్టోబర్ 23 రాహు మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. జనవరి 28 శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇక ఫిబ్రవరి 28 బుధుడు మీనరాశిలోకి మార్చవుతున్నాడు. మార్చి 15 రవి మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 28 చంద్రుడు మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 20 శనిదేవుడు మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. సో మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ గ్రహమాలిక యోగం అంటారు. ఈ గ్రహాలంతా కూడా 1 by 1 ఇలా వేసి మాలలాగా ఏర్పడింది. గ్రహమాలిక యోగం అంటారు దీన్ని. 6 గ్రహాలు సంయోగంతో అమావాస్య నాడు షష్టగ్రహ కూటమి మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్ర, శనులు ఉన్నారు. ఈ 6 గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడిందని దాని అర్థం. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం 12 రాశుల వారిపై మే 31 వరకు ఖచ్చితంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి. మార్చి 29 ఏర్పడే షష్టగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న షష్టగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా చెప్పవచ్చు. విధ్వంసాలు కలగవు, కానీ మార్పులు ఉంటుంది. ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలి. షష్టగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలో గ్రహాల స్థానాలను బట్టి రాజకీయంగా కాస్త చిరు సంక్షోభాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.